ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. జనవరి 28. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై అన్ని విషయములలో విధేయులై ఉండుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసులముగా ఇంటిలో కానీ బయట కానీ ఏ పని ఇవ్వబడినను దానిని మనము హృదయపూర్వకంగా చేయవలెను. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఇది గొప్ప రహస్యము. మనం ఏమి చేసినను ఆయన నిమిత్తం మనస్ఫూర్తిగా చేయవలెను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఒక హాస్పిటల్లో విశ్వాసి అయిన ఒక నర్సు కలదు. ఆమె తన పనిలో ఎంతో నమ్మకంగా ఉండేది. కొంతకాలమైన పిమ్మట ఆమెకు ఒక క్రొత్త వార్డులో డ్యూటీ వేయబడెను. అక్కడ కూడా యథాప్రకారంగా తన పనులను ఖచ్చితముగా మనస్ఫూర్తిగా చేయొచ్చు. వార్డులో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎంతో క్రమముగా శుభ్రముగా ఉంచెను. ఇదంతయు చూచిన ఒక రోగి వార్డును పర్యవేక్షించుటకు ఎవరు వచ్చుచున్నారని ఆమెను అడిగెను. ఆమె ఎవరు వచ్చుటలేదు అని చెప్పెను. అప్పుడు ఆ రోగి, అలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడి పని చేయుచున్నావు అనెను. ఆమె ఆ వార్డుకు వచ్చుటకు ముందు ఉన్న నర్సులు ఎవరునూ తమ పనులను ఇంత క్రమముగా నమ్మకంగా చేయలేదని ఫిర్యాదు చేసెను. అప్పుడు ఆమె తాను ఏ మనిషిని సంతోషపెట్టుటకు కాదు గాని తన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సంతోషపెట్టుటకు పని చేయుచున్నానని జవాబిచ్చెను. ప్రభువు మనకు అప్పగించిన ఏ విధమైన పని అయినను ఇష్టపూర్వకంగా అంగీకరించుటకు మనం నేర్చుకొనవలెను. 1932వ సంవత్సరంలో నేను ప్రభు యొక్క సేవకు సమర్పించుకున్నప్పుడు నేను ఎలాంటి పని, ఆహారము, వాతావరణ పరిస్థితులు లేక ఏ విషయంలోనైనాను సొంత ఇష్టమును కోరుకొనను. మరియు ఆయన నన్ను ఎక్కడికి పంపినను వెళ్ళుటకు సిద్ధంగా ఉందునని ప్రభువుకు వాగ్దానం చేసి తిని, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదనియు ఆయన నాకు చాలినవాడనియు నమ్మితిని. ఆయన మనకు ముందుగా మన వెనుక మనతో వెళ్ళును. మరియు ఆయన మనకు ఏ విధమైన పనిని అప్పగించినను అది ఆయన పరిపూర్ణ చిత్తము ఏర్పాటులో ఉన్నంత వరకు దానిని మనం ముగించగలుగుటకు బలమిచ్చును. యెరూషలేము ప్రాకారములు కట్టుటలో నెహెమ్యాకు సహాయం చేయుటకు వచ్చిన వారిలో కొందరు అర్హత గల వడ్రంగులు లేక మేస్త్రులు కాదు గాని ఆ పని కేవలం దేవుని నుండి వచ్చినది గనక వారు దానిని అంగీకరించిరి. ఫలితంగా ఈ పనికి అవసరమైన నేర్పరితనము, జ్ఞానమును దేవుడే వారికి అనుగ్రహించెను. మరొక ప్రక్క కొందరు పనిని మనస్ఫూర్తిగా చేయని వారు కలరు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5లో అధికారులు నిజముగా పనిచేయుటకు నిరాకరించలేదు, అయినను వారు మనస్ఫూర్తిగా పనిచేయనట్లు చూచుదుము. మా పరిశుద్ధ సమాజ కూటముల సమయంలో వివిధ పనులు స్వచ్ఛందంగా చేయుటకు మేము అడిగినప్పుడు కొందరు మొదటి కొన్ని దినములు ఎంతో సంతోషంగా పనిచేయుటకు వచ్చుదురు. అయితే దినములు గడుచు కొలది దేవుని మందిరములో వారికి అప్పగించబడిన పనిలో తమ పూర్తి భాగమును తీసుకొనవలనన్న విషయమును మరిచిపోయి వారు ఆసక్తిని పోగొట్టుకొనెదరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.